ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, నవంబర్ 29వ తారీఖు నుంచి కొత్తగా F&O కాంట్రాక్ట్స్ కి సంబంధించి 45 కంపెనీలని జత చేయబోతున్నారంటూ కూడా అవును, ఆర్టికల్ ఒకటి చదివాను. ఏందా కొత్త కంపెనీలు, మరి దీని వల్ల మార్కెట్ లో ఎటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారు? అదే విధంగా రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేదంటే బ్రోకరేజ్ సంస్థలకు సంబంధించి ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయి ఏంటి అసలు? ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే F&O చేయొద్దు, F&O చేస్తే 190 మంది లాస్ అయిపోతున్నారు అని అందరూ, అంటే ఆర్బీఐ సెబీ రోజు చెప్తూనే ఉంది ఈ మాట. రైట్. గత సంవత్సరాల కానీ నుంచి. మళ్ళీ జనాలు చేయటం, ఈ లోపల అసలు మామూలు మార్కెట్లు బాగా పడిపోవటం, ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం, వీటన్నిటితోటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా సర్క్యులర్ ఏంటిది అంటే 45 కంపెనీని యాడ్ చేయటం, షేర్ ధరలు తగ్గిపోవటం, F&Oలో 45 యాడ్ చేయటం, ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణకి ఇప్పటికీ ఆల్రెడీ F&Oలో 178 ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ 45 కొత్తగా యాడ్ అవుతున్నాయి. ఈ 45 ఏంటిదో చూద్దాము. ఈ 45లో ఆల్రెడీ ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ జరిగిందో ఆల్రెడీ ఆ షేర్లు మూవ్ అవడం కూడా జరిగింది. సింపుల్గా అంటే ఏంటిదంటే, మనం ఏం చేయాలి ఇన్వెస్టర్లు, ఇప్పుడు F&O ఎవరైతే చేస్తారో గుడ్డిగా చేయకుండా, F&O అసలు కంటెంట్ మంచిది, కాన్సెప్ట్ మంచిది. F&O అంటే ఏంది? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్లో పెరుగుతుందని నీకు అనిపించిందా, కొనుక్కో. తక్కువ పైసలతోటి, తక్కువ మార్జిన్ తోటి 3 నెలలు మనము హోల్డ్ చేయగలగవచ్చు. అంటే షేర్ల విషయంలో స్క్రిప్ట్స్ అంటాం. ఇప్పుడు 178, 45 మొత్తం కలిపితే 223 షేర్లు అయితే ఇప్పుడు ఈ 223లో ఏదైతే ఉన్నాయో కొత్తగా యాడ్ అయ్యాయి. ఇప్పుడు మనము ఆదాని గ్రూప్ నుంచి ఆదాని ఎనర్జీ, ఆదాని గ్రీన్ ఎనర్జీ, ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్, ఆదాని గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి, ఎన్ఎస్సిలో ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే షేర్ మార్కెట్ ఉంటుందో వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో కూడా అన్ని ఇట్లా ఫార్వర్డ్ అయింది. 29వ తారీఖుకి ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో, అంటే నవంబర్ ఎక్స్పైరీ అయిపోతుంది, డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. ఈ డిసెంబర్ ఏదైతే ఎక్స్పైరీ ఓపెన్ అవుతుందో ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది ఇప్పుడు మనం చెప్పేటటువంటి కంపెనీలు యాడ్ అవుతాయి ఈ 45. ఇక ఇన్వెస్టర్లు ఏం చేస్తూ వస్తుంది, ఎట్లా చేస్తూ వస్తుంది అనేది నేను దీంట్లో చెప్తా. ఏది అంటే, ఇప్పుడు ఏవైతే పేర్లు ఉన్నాయో అవి వినండి. తర్వాత ఒక పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకోవాలి. ఆదాని నుంచి 2, ఆదాని ఎనర్జీ, ఆదాని సొల్యూషన్స్. తర్వాత ఏంజిల్ 1, ఇది బ్రోకింగ్ ఫర్మ్. అన్ని సెక్టార్లు ఉంటాయి F&Oలో, అన్ని సెక్టార్లు. ఇప్పుడు ఆదాని ఎనర్జీ ఉంది, ఆదాని గ్రీన్ ఎనర్జీ, 2 ఎనర్జీకి సంబంధించింది. ఏంజిల్ 1 వచ్చి షేర్ బ్రోకింగ్ సంబంధించింది. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఈ మధ్య యాడ్ వస్తుంటుంది, అది ట్యూబ్స్ అది. తర్వాత ఆదాని టోటల్ గ్యాస్, ఆదాని నుంచి 3 యాడ్ అవుతుంది. ఏది? ఆదాని టోటల్ గ్యాస్ అది. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా యాడ్ అవుతుంది, అంతకుముందు అంటే బ్యాంకుకి సంబంధించింది. బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది. తర్వాత క్యాంప్స్ సర్వీస్ సెంటర్, ఏదైతే మ్యూచువల్ ఫండ్ సర్వీస్ సెంటర్ ఉందో, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్, ఇవన్నీ మనం ఒకసారి బిఎస్సి క్యాంప్స్ తరాలు ఉంచుకోవాలని కూడా చెప్పడం జరిగింది, ఈ బిఎస్సి క్యాంప్స్ అని. తర్వాత సిడిఎస్ఎల్, డిమాట్ అకౌంట్ల ఆర్గనైజేషన్, ఇది కూడా మనకి యాడ్ అవుతుంది. సిఈఎస్సి, ఇది కూడా యాడ్ అవుతుంది, అది పవర్ సెక్టారు. తర్వాత సీజీ పవర్, ఇది కూడా క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళది, ఇది కూడా ఒకటి పవర్ సెక్టారు. తర్వాత సిఎన్2, ఇది సాఫ్ట్వేర్ ఒకటి. తర్వాత ఢిల్లీ వరి, అంటే ఈ కామర్స్ కి సంబంధించిన డెలివరీ సర్వీసెస్, డెలివరీ బదులు వాడు ఢిల్లీ వాడు అనమాట. సింపుల్, ఏం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెడతారు. నేను డెలివరీ ఇస్తాను నీకు సర్కుల్ అంటాడు. ఎక్కడ అతను నువ్వు అంటే ఢిల్లీ అతను, అందుకని ఒకటి యాడ్ చేసి ఢిల్లీ వరి, అది కథ. తర్వాత డిమార్ట్, సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది ఎవెన్యూ సూపర్. తర్వాత హెచ్ఎఫ్సిఎల్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్. తర్వాత హడ్కో, ఇది మన పబ్లిక్ సెక్టార్ యూనిట్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తర్వాత ఇండియన్ బ్యాంక్ ఒకటి, మన పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. తర్వాత ఐఆర్బి, ఈ టోల్ గేట్లు ఏదైతే ఉందో అది అన్నమాట ఐఆర్బి. తర్వాత ఐఆర్ఎఫ్సి, ఇది మన పబ్లిక్ సెక్టార్ యూనిట్, రైల్వేకి సంబంధించింది, ఇండియన్ రైల్వేస్. తర్వాత జియో ఫైనాన్షియల్, ఇది రిలయన్స్ గ్రూప్లోంచి మొన్ననే రిలయన్స్లోంచి స్ప్లిట్ చేశారు, డిమెర్జ్ అయింది ఇది. ఏది? జియో ఫైనాన్స్. ఇప్పుడు మన పని ఏంటిది, ఇంకొక 25 ఉన్నాయి. 21 వచ్చి 20 అయినాయి, 21 వచ్చి
జిందాల్ గ్రూప్, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్, మళ్ళీ జిందాల్ వాళ్ళదే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అంటే జిందాల్ గ్రూప్లో ఎనర్జీలు అదాని ఎనర్జీ యాడ్ అవుతుంది, జిందాల్ ఎనర్జీ యాడ్ అవుతుంది. తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్, మనం నాగార్జున యాడ్ ఇస్తాడు, బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్, నాగార్జున, కళ్యాణ్ జ్యువెలర్స్. తర్వాత కేఈఐ ఇండస్ట్రీస్ ఒకటి ఉంటుంది. తర్వాత కేపీఐటి టెక్నాలజీస్, తర్వాత ఎల్ఐసి మన లైఫ్ ఇన్సూరెన్స్. ఇవన్నీ కొన్ని ఏ గ్రూప్ షేర్స్ ఎప్పటి నుంచో ఉన్నటువంటివి, కాకపోతే F&Oలో ఇప్పుడు యాడ్ చేయటం జరుగుతుంది. అయితే జనరల్గా ఎప్పుడు కూడా వాల్యూ ఉన్న స్టాక్స్ F&Oలో ఉంటాయి, ఎందుకంటే లిక్విడిటీ కోసం, వాల్యూమ్ కోసం జనరల్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఒకటేసారి ఈ ఎక్స్చేంజ్లు డిసైడ్ చేసి యాడ్ చేస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయింది, వాల్యూ ఉన్న స్టాక్స్, ఏ గ్రూప్ స్టాక్స్, బ్రాండ్ ఉన్నటువంటివి కూడా డౌన్ అవుతాయి. అయితే ఈ F&Oలో యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే లిక్విడిటీ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. దీంతో పాటు ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఉదాహరణకి ఈ కొన్ని చెప్పి అది చెప్తా. ఎల్ఐసి ఒకటి, లోదా మ్యాక్రోటెక్ డెవలపర్స్ వాళ్ళది, తర్వాత మ్యాక్స్ హెల్త్ కేర్, అది ఇన్సూరెన్సు, మ్యాక్స్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఇది. తర్వాత ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ హైదరాబాద్ బేస్డ్, తర్వాత ఎన్హెచ్పిసి పబ్లిక్ సెక్టర్ యూనిట్ పవర్ది, నైకా మనం మేకప్, నైకా కాస్మెటిక్స్, తర్వాత ఆయిల్ ఇండియా ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్, పేటిఎం మనం ఓకే, తర్వాత పిబి ఫిన్టెక్ ఒకటి, తర్వాత అంటే పిబి ఫిన్టెక్ అంటే పాలసీ బజార్, మన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పాలసీ బజారు, ఇన్సూరెన్స్ పాలసీలు ఆన్లైన్లో చేసేది, అది పిబి ఫిన్టెక్. పూనావాలా ఫిన్ కార్ప్ ఒకటి ఉంది. తర్వాత ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ప్రెస్టేజ్ గ్రూపు, రియల్ ఎస్టేట్, ఎస్జేవిఎన్ సట్లజ్ జల విద్యుత్ నిగమ్ అని, అది పబ్లిక్ సెక్టర్ యూనిట్. తర్వాత సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్, అది కూడా ప్రైవేట్దే. సుప్రీం ఇండస్ట్రీస్ ఒకటి, తర్వాత టాటా ఎలక్సీ, టాటా గ్రూపు, తర్వాత ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, మనం టిఐ సైకిల్స్ అనమాట, మనం చిన్నప్పుడు హెయిర్ క్లాసు, బిఎస్ఏ ఆ సైకిల్స్కి చైన్లు ఉంటాయి, దాని మీద ఉంటాయి టిఐ అని, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత యూనియన్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ యూనిట్, గవర్నమెంట్. తర్వాత వరుణ్ బెవరేజెస్, ఈ మధ్యకాలంలో అదే మనం జ్యూస్లు అవన్నీ ఉంటాయి, వాటర్, లిక్కర్లుగా అవి చాలా ఉన్నాయి. వరుణ్ బెవరేజెస్ వాళ్ళది, క్యాంపా కాలోనే ఏదో ఉన్నట్టుంది వాళ్ళది, చాలా ఉన్నాయి అవి. తర్వాత ఎస్ బ్యాంక్ ఒకటి, ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు, ఈ మధ్య టర్న్ అరౌండ్ అయిండు, అంటే అంతకుముందు బాగా లాస్లో ఉండేది, ఇప్పుడు కొంచెం ప్రాఫిట్లోకి వచ్చింది. నెక్స్ట్ జొమాటో, ఏవైతే బ్రాండు ఎప్పుడైతే ఇవి రాబోతున్నాయి, గ్రోత్ ఉన్నటువంటి. ఇక నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ 223 కంపెనీలు ఏవైతే అవుతాయో, ఈ 223లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ 223 తీసుకోవాలి, ఫార్ములా వేసుకోవాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఏం చూడాలి అంటే screener.in వెబ్సైట్కి వెళ్ళాలి. వెళ్తే ఈ 223 అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు లిస్టు, అక్కడ వాచ్ లిస్ట్ అని ఉంటుంది, వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సింపుల్గా మనం ఏం టైప్ చేయక్కర్లే, ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్కి వెళ్ళి F&O లిస్ట్ వస్తుంది, ఆ F&O లిస్ట్ని ఎక్సెల్కి వెళ్ళి అంటే డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసి అంతవరకే ఆ స్క్రిప్ట్స్ని కాపీ పేస్ట్ చేస్తే లింక్ తీసుకుంటుంది. తీసుకొని స్క్రీనర్లో వాచ్ లిస్ట్లో పెట్టుకొని అక్కడ ఎడిట్ కాలం అని ఒక కాలం ఉంటుంది, ఆ ఎడిట్ కాలంలో యాడ్ చేయాలి. ఏమేమి యాడ్ చేయాలంటే Q2 సెకండ్ క్వార్టరు, లాస్ట్ ఇయర్, ఇప్పుడు అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, మళ్ళీ అక్కడనే కాలమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేయొద్దు, ఎడిట్ కాలంలో యాడ్ చేస్తే వచ్చేస్తుంది మొత్తం, అది మీకు చార్ట్ ఇచ్చేస్తుంది. Q2 లాస్ట్ ఇయర్, Q2 ఈ ఇయర్, సెకండ్ క్వార్టర్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి. తర్వాత అక్కడనే డిఫరెన్స్ గ్రోత్, ఎంత ప్రాఫిట్ గ్రోత్ వచ్చిందో కూడా అక్కడే కాలం ఉంటుంది, అక్కడ అదొక కాలం వేసుకోవాలి. ఇంకో కాలం యాన్యువల్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, అది కూడా అక్కడే ఉంటుంది కాలం. మన పని యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇక ఇంకో కాలం ఏం చేయాలంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది కూడా ఒక కాలం ఉంటుంది, TTM అని ఉంటుంది. TTM ట్రైలింగ్ 12 months, అంటే రేపు మార్చికి ఏ కంపెనీ అయితే ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో ఈ 223 కంపెనీల్లో ఆ TTM వేసుకోవాలి, అది అక్కడనే ఉంటుంది రెడీమేడ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత దానికి డిఫరెన్స్ గ్రోత్ వేసుకోవాలి, అంటే లాస్ట్ ఇయర్ మార్చికి రేపు రాబోయే మార్చికి ఎంత డిఫరెన్స్ ప్రాఫిట్ వస్తుంది, గ్రోత్, క్వార్టర్ ఎంత వచ్చింది, యాన్యువల్ ఎంత వచ్చింది, అన్నీ అక్కడే ఉంటాయి. మన పని ఏంటిది, ఎవరైతే ఇది చూస్తున్నారో ఈ 223 కంపెనీల్లో రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అంటే మొన్న మార్చి 2024, మార్చి 2025కి ఎంత ఎక్కువ ఏ కంపెనీ కనుక గ్రోత్ ఉంటే, సపోజ్ ఇప్పుడు BSE ఉంది, CDSL ఉంది, CAMS ఉంది,
డిమాట్ అకౌంట్లు పెరుగుతున్నాయి, క్యామ్స్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ పేయిన్లు పేఅవుట్లు ఈ రిడమ్షన్లు అన్ని వాళ్ళే చేస్తారు. మరి ఇవన్నీ చేస్తే రాబోయే 3 నెలలకి ఒక షేర్ కొనాలి అంటే ఈక్విటీకి F&Oకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఈక్విటీలో ఒక షేర్ కొన్నారనుకోండి మొత్తం పైసలు కట్టాలి. లేదు MTF అని ఉంటుంది, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ. అప్పుడు ఏమవుతుందంటే ఈ మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ కడితే మీకు 20-25%లో అంటే మనకు 4-5 టైమ్స్ వస్తుంది. అంటే మన కాడ 100 షేర్లకి పైసలు ఉంటే మనం 400 షేర్ల వరకు కొనుక్కోవచ్చు. కాకపోతే దానికి ఇంట్రెస్ట్ పడుతుంది, 19.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, ₹65 పడుతుంది. మళ్ళీ ఎప్పుడన్నా మార్కెట్ అటు ఇటు అయితే ఆ మార్జిన్ పే చేయాలి, MTF వడ్డీ కట్టాలి. రెండోది ఏదైనా జరిగినప్పుడు MTF నుంచి డిలీట్ చేస్తే ఫుల్ అమౌంట్ కట్టాలి, ఏది ఈక్విటీలో అయితే. రెండోది ఇక్కడ లాట్ ఉంటుంది, లాట్ 50, 100, 200, 500 లాట్ ఉంటుంది. ఈ లాట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇదే క్యామ్సో CDSLO BSE షేర్ కొనదలుచుకున్నావు, ఒక షేర్ కొనక్కర్లే, లాట్ కొనుక్కొని అవసరం అనుకుంటే 3 నెలది. ఇప్పుడు మనం డిసెంబర్లో స్టార్ట్ అవుతున్నాం, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 1st బడ్జెట్ ఉంటుంది. ఈ February 1st వరకు నువ్వు గెస్ చేసి ఈక్విటీలో కొనుక్కునే బదులు మార్జిన్ కట్టేసి F&Oలో ఫిబ్రవరి వరకు ఇప్పుడే కొనేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం డిసెంబర్ ఎంటర్ అవుతాం కదా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అయితే లిక్విడిటీ ఉండదు. కాకపోతే డిసెంబర్ కొనుక్కొని మళ్ళీ కొంచెం అయినాక జనవరి లిక్విడిటీ ఉండదు, ఫిబ్రవరిది 3 నెలలు ఉంటాయి కాంట్రాక్ట్లు ఎక్స్పైరీ. ఈ 3 నెలల కాంట్రాక్ట్లు 3 నెలలది అంత ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, అవి చూసుకొని పెద్ద మొత్తం పెట్టకుండా చిన్న మొత్తం తోటి మనము ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్లో ఉన్నాయి కాబట్టి మనకి 3 నెలల ప్రాసెస్ కనుక చేసుకొని కనుక ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇవి మంచిదే, ఎందుకంటే 223 షేర్లు F&Oలో ఏవైతే ఉన్నాయో మూమెంట్ ఉంటాయి ఇవి. అయితే ఇంట్రాడే చేసే వాళ్ళు చేసుకోవచ్చు, ఇక ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఇవి ప్లాన్ చేసుకుంటే ఓకే. ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, F&Oలో యాడ్ అవుతున్నాయి అంతవరకు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.